టచ్ అంటేనే డోంట్ డోంట్ టచ్ మీ. పట్టుకోకపోతే పడిపోతారండి. చా నేను గాలికి పడిపోయే చీపురు పుల్లని, నువ్వు నాకు సపోర్ట్ ఇచ్చేసి సిమెంట్ పిల్లర్వి. అంతేనా? అది కాదండి, మన గదిలోకి వెళ్దాం పదండి. నేను రానంటే రాను, రానంటే రాను. జాగ్రత్త, మెల్లిగా. ఏమండి? అబ్బా అబ్బబ్బబ్బా, ఏం కంపురా బాబు, చిచి. అబ్బా వాసన వస్తుందక్క, ముందు స్ప్రే కొట్టు. అయ్యో, ఎందుకండి స్ప్రే కొడుతున్నారు? వదిలేయండి. వదిలేసే వాళ్ళమే, కానీ ఇంటి చిన్న మరిది ఇలా తాగొచ్చాడంటే ఈ ఇంటి పెద్ద కోడలైన మా అక్కకి ఎంత బ్యాడ్ నేమ్ కదక్కా. ఈ కొత్త కోడలికి ఏం తెలుసు మోహిని? ఈ ఇంటి పరువు ప్రతిష్ట, మనకున్న బాధ్యత ఈవిడ గారికి ఎందుకు తెలుస్తుందిలే. ఏదైనా నిన్ను చూస్తే జాలేస్తుంది. అర్థం కాలేదా? నేను మార్చుకుంటాను, నా మొగుణ్ణి శ్రీరామచంద్రుని చేస్తాను అని మంగమ్మ శబదాలు చేశావుగా, మరి ఇదేంటి? తన మాట తానే విననివాడు ఇక ఈవిడ గారి మాట విని మారతాడంటే అంతకన్నా అమాయకత్వం ఇంకేమైనా ఉంటుందా? ప్లీజ్, ఆయన డిస్టర్బ్ అవుతారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అక్క. అబ్బో, హస్బెండ్ అనేవాడు ఆమడు దూరంలో ఉంచి అసహించుకుంటేనే ప్రేమైతే నిజంగానే ఈవిడి గారిని మెచ్చి రాఖీ బావికి నచ్చి కాపురం చేస్తే ఇంకెంత మిడిసిపడేదో. అమ్మా విజయ, లోకజ్ఞానం తెలియని దాన్ని ఇలా అడుగుతున్నాననేమనుకోకు. మీరిద్దరూ ఈ గదిలో ఏం చేస్తున్నారమ్మా? మా మరిది గారు తాగొచ్చారు. మీ కూతురు గారంటే అస్సలు నచ్చదు. ఎలా చూసుకుంటుందో ఏంటా అని మేం కూడా పట్టించుకోకపోతే ఎలా? అందుకే అందుకే ఇలా వచ్చాం. నా కూతురికి మీ మరిది గారు తాళి కట్టిన భర్తమ్మా. అతని కోసం ప్రాణం ఇస్తుంది. హలో, మా బావకు కావాల్సింది ప్రాణం కాదు, ఫ్యాషన్. ఫ్యాషనేట్ గా ఉండే వైఫ్. అది తెలుసుకోండి మీ తల్లి కూతుళ్ళిద్దరు. పదక్క. చూసావా తల్లి, ఎంత ఎగతాళి చేస్తున్నారు. నువ్వే కనుక అల్లుడు గారికి నచ్చినట్టుగా ఉంటే వాళ్ళకింత అవకాశం ఉండేదా? నువ్వింత బాధపడేదానివా? లయ్యా, నా మాట వినమ్మా. అల్లుడు గారికి నచ్చినట్లుగా డ్రెస్ వేసుకో. ఆయన ఎలా కోరుకుంటున్నారో అలా ఉండు. నీ కాపురం బాగుంటుంది. అమ్మా, కట్టిన తాళి మీద, ముడిపడ్డ బంధం మీద నమ్మకంతో ఆయన మారాలి కాని నేను కొత్త రంగులు పులుముకొని, చేతగాని వేషం వేసుకొని ఆయన్ని మార్చుకోలేను. ఆ మార్పు అసలు మార్పే కాదు. ఆయన నన్ను అర్థం చేసుకుని నా వాడు కావాలి. నా వ్యక్తిత్వం నచ్చి నన్ను దగ్గర చేసుకోవాలి. అంతేకాని నేను మారినట్టు నటించి ఆయన్ని మోసం చేయలేనమ్మా. నా పెళ్లికి
ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పండి, విసిరి పారేస్తాను. నేనేంటో నా క్యారెక్టర్ ఏంటో తెలియాలని పెళ్లికి ముందే నా మొగుడితో అగ్రిమెంట్ రాయించుకున్నాను. బాధపడుతున్నావా జానకి? ఏమండి? ఎందుకంత ఆశ్చర్యం? కట్టుకున్న భర్తకి తన భార్య బాధ తెలియడానికి వాడి చెవులు పనిచేయనక్కర్లేదు జానకి. కళ్ళు పనిచేస్తే చాలు భార్య మనసు కూడా కనపడుతుంది. శాసించే నువ్వు ఏడిస్తే నేను చూడలేం జానకి. ఏం చేయనండి? ఈ బాధ ఎవరితో చెప్పుకోను? అటు కొత్త కోడళ్లతోనూ చెప్పుకోలేను, పాత కోడలతో వేగలేను, నీతోనూ పంచుకోలేను. నేను నీ మాట వినలేకపోయినా నీ మనసును చదవగలను జానకి. నీ బాధంతా శృతి గురించే కదా. చూడు జానకి, మనం మన బిడ్డల్ని కన్నాం, వాళ్ళ రాతల్ని కనలేదు. ఆ అమ్మాయి అమాయకత్వానికి, మన చిన్నవాడి మూర్ఖత్వానికి కాలమే సమాధానం చెబుతుంది. మీరు తెలిసన్నారో తెలియకన్నారో తెలియదు కాని శృతిది అమాయకత్వం కాదు, అర్థం లేని మొండితనం. దానివల్ల గోపి ఏ ఇబ్బందులు పడతాడు. జానకి, శృతి విషయంలో మనం దురదృష్టవంతులమే అయినా లయ విషయంలో మనం అదృష్టవంతులం. ఆ పిల్ల వల్లే ఈ ఇల్లు నిలబడుతుందని నా నమ్మకం. ఏవీ గమనించడం లేదు, మీరు ఏవీ పట్టించుకోవడం లేదు అనుకున్నాను. కాని మీరు చెప్పింది అక్షరాల నిజమండి. ఏంటి? ఏం లేదులేండి, మన చిన్న కోడలు తన కాపురాన్నే కాదు శృతి కాపురాన్ని కూడా నిలబెడుతుందని ఎక్కడొక చిన్న ఆశ. ఆ దేవుడే కరుణించాలి. అత్తయ్యా, ఏంటత్తయ్యా, చివరికి ఏమీ వినపడని మావయ్యతో మీ గోడు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఇంతటి మీ దురదృష్టాన్ని చూస్తే జాలేస్తుందంటున్నానత్తయ్యా, అంతే. ఉన్న మాటంటే ఉలుకెక్కువే మోహిని. ఏమన్నా అంటే మళ్ళీ నీ మీద ఎగిరి పడతారు. నువ్వు ఊరుకోమ్మా. నేనేమన్నానక్క, ఎంత కాదనుకున్నా మనమే కదా అయిన వాళ్ళం. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళ వల్ల అత్తయ్య ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నానక్క. ఎవరైన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు, ఈ ఇంట్లో పెద్ద కోడల్ని అన్న స్పృహ అత్తగారికి ఉందా? నువ్వు నా చెల్లివి అన్న జాస ఇంకెవరికైనా ఉందా? పొరిగింటి పుల్లకూర రుచి అని కొత్త కోడళ్ళని నెత్తి మీదకెక్కించుకున్నారు. బంగారం లాంటి నిన్ను కాదన్నారు. ఇప్పుడు బాగా అనుభవిస్తున్నారు. ఎందుకే మాటలతో అలా నన్ను తూట్లు పొడుస్తావు? ఏరి కోరి తెచ్చుకున్నాను. నా కొత్త కోడళ్ళేమీ రాక్షసులు కాదు, చిన్న కోడళ్ళయ్యా బంగారం. ఈ ఇంటికి నా కొడుక్కి సరితూగే పిల్ల. ఇక శృతి అంటావా, చిన్నపిల్ల. ఈ ఇంటికి కొత్తగా వచ్చింది. ఇక్కడ మనుషులు కొత్త, ఇక్కడ పద్ధతులు కొత్త. అన్నీ తనే తెలుసుకుంటుంది, ముందు ముందు తనే సర్దుకుపోతుంది. ఆవిడ సర్దుకునే లోపు మన కుటుంబం మొత్తం సర్దుకుపోవాలేమో చూసుకోండి. ఏం చేయాలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ముడివేసిన దేవుడు తెంచేయుడు, ఆశీర్వదించిన కాలం అన్యాయం చేయదు. మీరు ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మీకే మంచిది. శృతి, అత్తా, నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానే. ఏం జరిగింది శృతి? ఇంకేం జరుగుతుంది?
నిజాన్ని అబద్ధం చేసి అబద్ధాన్ని నిజం చేసి అబద్ధమో నిజమో అర్థం కాకుండా చివరికి అంతా అబద్ధం అని చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావే? నీ మాటలకి నా తల తిరిగిపోతుంది. అక్కడున్న నీకే అలా ఉంటే ఇక్కడుండి అనుమానమో తెలియక అసలు నిజం తెలియక నేనెంత నలిగిపోతున్నానో అర్థం చేసుకో అత్తా. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇదత్తా జరిగింది. పార్టీకి వెళ్ళలేదు అంటాడు, కానీ హాస్పిటల్లో లేడు. బయట భోజనం చేయలేదు అంటాడు, కానీ నా బిర్యానీ తినలేదు. అంతా అయోమయంగా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను నిజమే చెప్తున్నాడేమో. నేను అలాగే అనుకున్నాను, మురిసిపోయాను. కానీ అసలు ట్విస్ట్ తర్వాత ఇచ్చాడు. ఏం చేశాడు? నా కోసమని ఒక గిఫ్ట్ తెచ్చాడు. అంటే నీకు గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పి నిన్ను కూల్ చేయడానికి ట్రై చేస్తున్నాడన్నమాట. గుడ్, నీ చేతుల్లోనే ఉన్నాడు. అయ్యో అత్తా, ఎంతో ప్రేమతో దగ్గరకొచ్చి నీకోసం శ్రీరాముడి బొమ్మ తెచ్చాను. ఆ రాముడికి సీత ఎలాగో ఈ గోపికి నువ్వు అలాగా మన బంధానికి నిదర్శనం అని ఇచ్చాడు. అమ్మయ్యా, నీ దగ్గర నీ మొగుడు పూర్తిగా బెండైపోయాడే. రాముడితో తనని పోల్చుకున్నాడంటే ఇంకొక ఆడదానికి తన మనసులో చోటు లేదని చెప్పకనే చెప్పేశాడు. అక్కడే ఉంది కిటుకు. ఆయన ఇచ్చింది రాముడి బొమ్మ కాదు, కృష్ణుడి బొమ్మత్తా. ఏంటి? అవునత్తా, అంత దర్జాగా అంత ధైర్యంగా కృష్ణుడి బొమ్మ తెచ్చి నా చేతిలో పెట్టాడంటే ఏంటి మీనింగు? ఇంకేం మీనింగు? అదే మీనింగు. నా లైఫ్లో నువ్వు ఒక్కదానివే కాదు, ఇంకెన్నో కన్నె ముద్దులున్నాయి, వెన్న ముద్దలున్నాయని హింట్ ఇచ్చాడే. ఇక లాభం లేదు శృతి, ఇలాగే వదిలేస్తే ఇవాళ బొమ్మిచ్చాడు, రేపే గుమ్మనో తీసుకొచ్చి నీ సవతి అంటాడు. అత్తా, ఈ బేబత్త ఊరికే ఏది చెప్పదు. అంతా నీ కాపురం బావుండడానికి, నీ జీవితం నా జీవితంలా కాకూడదని. ఇప్పుడు ఏం చేద్దాం అత్తా? రేపు మనం ఎవరికీ తెలియకుండా హాస్పిటల్కి వెళ్దామే. వెళ్ళి ఎవరితో పార్టీకెళ్ళాడో, ఎవరికోసం అంత ఆరాట పడుతున్నాడో మనం కనిపెట్టాలి. మాట మాట్లాడితే శ్రీ శ్రీ అంటున్నాడత్తా. ఆ స్త్రీ ఎవరితో కనిపెట్టి జుట్టు పట్టు నిలదిద్దుగాని. అలాగే అత్తా. రేపటితో నీ మొగుడి రాసలీలకి తెరపడబోతోంది. గుడ్ నైట్. గుడ్ నైట్ అత్తా. కార్లో ఎవరితోని రాకపోతే, మీ కార్లో ఎవరూ లేకపోతే ఫ్రంట్ సీట్లో గులాబీ రేఖలు ఎందుకున్నాయి? ఇదేనా ఇదేనా తమరి మనసు? శృతి, అత్తా, ఇదే మంచి ఛాన్స్. ఇన్ని రోజులు శ్రీ 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 అని జపం చేస్తున్నాడు. ఇవాళ ఆ స్త్రీ ఎవరు కనిపెట్టాలి. అది ఈ హాస్పిటల్లోనే పనిచేస్తుంది. కానీ నీ కాపురంలో అయోడిన్ పోస్తుంది. కాబట్టి దాన్ని కనిపెట్టి ఉద్యోగం ఊడగొట్టి మెడపట్టి బయటికి గెంటించాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అయితే చేతులకి రెడ్డింగ్ పూసుకుందామా? ఎందుకు? రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామన్నావుగా. అత్తా, పద.
డాక్టర్ గారేంటి డల్గా ఉన్నారు? అదిగో వచ్చింది రా. ఉమ్, అదేనా? ముమ్మాటికి అదే. భగవంతుడా, వీడి ముదురు టెస్ట్ ఏంట్రా నాయనా? డాక్టర్ గారు ఏమైంది? నేనిచ్చిన ప్లాన్ వర్కౌట్ అయిందా? నీ అంకమ్మ నీ మాట విని దెబ్బైపోయాను. అరే మాట్లాడరేంటి డాక్టర్? ఏం జరిగిందో చెప్పండి. డాక్టర్, విషయం చెప్తేనే కదా తెలిసేది. బాధ పంచుకుంటేనే కదా తీరేది. ప్లీజ్ డాక్టర్, నా ఐడియా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. ఏం జరిగిందో చెప్పండి. దిక్కుమాలిన మాటలని చెప్పి పనికిమాలిన ఐడియా ఇచ్చావు. అంతా చెడగొట్టావు. వర్కౌట్ కాలేదా? చాట చిరిగి చాపంతయింది. నా కొంప కొల్లేరైంది. డాక్టర్, పో పో ఇక్కడి నుంచి. ఓ, ఈ కాళ్ళకి ఓనరు మావిడే. అమ్మ దొంగ, చెప్తానుండు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. రాకీ, ఏంటమ్మా? నీతో కొంచెం మాట్లాడాలి. అర్జెంట్ అమ్మా? ఇంపార్టెంట్ రా. వర్క్ ఉందమ్మా, ఈవినింగ్ మాట్లాడుకుందాం. వాయిదా వేయడానికి నేను నీతో వ్యాపారం గురించి మాట్లాడడానికి రాలేదు, జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఎవరి జీవితం? పరాయి వాళ్ళ జీవితం గురించి మాట్లాడే అవసరం నాకే ఉందిరా. నేను నీ జీవితం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఇప్పుడు నా జీవితానికి ఏమైంది? బానే ఉందిగా. బాగానే ఉండడానికి బాగుండడానికి చాలా తేడా ఉందిరా. నాన్నరావుకి బాగుండడం అంటే డబ్బుండడం, పేరుండడం, ప్రొఫెషన్లో ముందుకెళ్లడం కాదురా. మనసుండడం, ఆ మనసులో భార్యకి స్థానం ఉండడం, నీ జీవిత భాగస్వామి పైన బాధ్యత ఉండడం, నిన్ను నమ్ముకొచ్చిన ఆడపిల్లని ఆదరించడం రా. అమ్మా, నీ మీద నాకు రెస్పెక్ట్ ఉంది, నువ్వంటే నాకు ప్రేమ ఉంది. కానీ నాకు కష్టం కలిగించే విషయాల్ని, మనుషుల్ని నా దగ్గర ప్రస్తావిస్తే నాకు టైం లేదని చెప్పాల్సి వస్తుంది.